ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ పాసు చేసి ఇవాళ మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు. ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ నా సూచన ఒక్కటే, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి, సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఇందిరమ్మ, ఆ తర్వాత ప్రతిభా పాటిల్, ఆ తర్వాత మీరా కుమార్, ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్టసభలలో ఉన్నారు. మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం, ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం. మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రివ్యూ చేసినాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి. కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి. మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే. ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. రైస్ మిల్లులే కాదు, గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి, ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది. మీరే గోడౌన్లు కట్టండి, మీరే రైస్ మిల్లులు పెట్టండి. మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆర్థికంగా నిలదొక్కోండి. ఈ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు 65 లక్షల నుంచి 67 లక్షల మంది మహిళలు చేరిన. మరి దీన్ని విస్తరించాలనుకున్నాం. అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన 18 ఏండ్లను 15 ఏండ్లకు తగ్గించండి, 60 ఏండ్లను 65 ఏండ్లకు పెంచండి, ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి, వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన. 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతోనూ ఉంటుంది. ఆ చెల్లె ఈరోజు అన్ని చదువుకుంటుంది, అన్ని చూస్తుంది. ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను, ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 60 ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యతను ఆ తల్లి వదలలేదు. ఇంటైనా తిరగబోయినా, కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు. కూలి నాలి ఇంటి పని పాచి పని చేసి వ్యవసాయ పనులను చేసి ఈరోజు కుటుంబాలను 60 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు. అందుకే 60 ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా, అక్కల్ని, పెద్దమ్మల్ని
ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించినాం. అందుకే మా అధికారులకు, మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, సభ్యులను పెంచండి, 1,00,00,000 మంది కాండి. 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం, అండగా మీతో నిలబడతా. చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. చంద్రగ్రహణం పోయింది, మన జీవితాలలో వెలుగులు వచ్చినాయి. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో, రెండో తరంలో ఎన్టీఆర్ను అన్నా అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటున్నారు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి, కుటుంబ సభ్యుని అన్నా అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి, పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో